గొప్పవాడట. మిక్కిలి అంటే ఉన్నతమైన స్థితికి వచ్చే వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుకుంటా వచ్చాడట ఆయన. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డ ఉన్నత స్థితిలోకి వెళ్ళడం దోచితము. అందుకే వాగ్దానం చెప్తుంది, దేశం యొక్క ఉన్నత స్థితిలో నేను నిన్ను ఉంచుతా అని చెప్తుంది వాక్యం. అంటే దేవుని బిడ్డ దేశం యొక్క ఉన్నత స్థితిలోకి వెళ్ళడము, గొప్ప స్థితిలోకి పోవడం దోచితము. ఇక్కడ మిక్కిలి గొప్పవాడేంత వరకు అంటే ఏంటి అంటే ఆయన అభివృద్ధి అవుతుంటే ఆ ప్రదేశం వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆయన అభివృద్ధి అవుతుంటే అంటే ఆయన ఒక పరదేశిగా ప్రాంతంలోకి వెళ్ళి, పరదేశిగా ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశ ప్రజల ఎదుట వారికంటే గొప్పవాడు అవుతున్నాడు. హల్లెలూయా. అంత గొప్పవాడు అయిపోయాడు ఇస్సాకు. ఇది స్టార్టింగ్ ఆశీర్వాదం. ఆ ప్రజల కంటే గొప్పవాడయ్యాడు. తర్వాత